అడ్వకేట్ అవసరం ఎందుకుంది అంటే, సో మీరు ఏమంటున్నారంటే తప్పు చేసినట్లు ఆల్రెడీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, తప్పు చేసిన వాళ్ళ తరపున కూడా న్యాయవాది ఎందుకు వస్తాడు? ఇంకొక కేసు, భర్త అక్రమ సంబంధం పెట్టుకుని ఓయో రూమ్స్ లో భార్యకి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. పోలీసుల్ని తీసుకొచ్చి ఆ భార్య వాడిని చిత్త కొట్టేసింది. అయినా సరే భర్త తరపున అడ్వకేట్స్ కోర్టులో వాదిస్తున్నారు. రీసెంట్ గా కూడా జరిగింది. అదే చెప్తున్నారు. ఏం వాదిస్తున్నారు? అసలు అవసరం ఉందా? చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, వాడు తప్పు చేశాడుగా, ప్రూవ్ అయిపోయిందిగా, శిక్షించొచ్చు కదా, ఇంకెందుకు వాడికి జైల్లో పోలీసులు ఇవన్నీ కస్టడీలు అవసరమా? ఒకటి చూడండి, జనరల్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. 10,000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు 2 రూపాయల వడ్డీ వరకు ఆర్బీఐ లెక్కల ప్రకారం అయితే 1 రూపాయి వడ్డీ, కానీ మనం బయట 2 రూపాయల వడ్డీకి తీసుకుంటాం. కొంతమంది 3 రూపాయలు, కొంతమంది 5 రూపాయలు, కొంతమంది 10 రూపాయల వడ్డీకి కూడా తీసుకుంటున్నారు. అదేంటది? 10 రూపాయల వడ్డీ న్యాయమా? నువ్వు 10 రూపాయలు వడ్డీ కట్టలేకపోయావు, నీ మీద కేసు వేసేసారు. నువ్వు డబ్బులు తీసుకున్నది నిజం, ఎంత తీసుకున్నావో దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, నువ్వు చెక్కులు కూడా ఇచ్చావు, నువ్వు డబ్బులు కట్టలేదు, నీ మీద కేసు వేసేసారు. కానీ నీ తరపున ఇప్పుడు అడ్వకేట్ రావాలా? ఖచ్చితంగా రావాలి. ఎందుకో తెలుసా? నీ యొక్క అవసరాన్ని ఎదుటి వ్యక్తి ఒక బానిసత్వం లాగా భావించి 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ నీ స్తోమతకు మించి నీ దగ్గర వసూలు చేయడానికి తను నిన్ను ప్రేరేపించి నీకు ఆ డబ్బులు ఇచ్చాడు. నువ్వు 10 రూపాయల వడ్డీ అయినా సరే పర్వాలేదని నువ్వు అన్నప్పుడు తనకున్నటువంటి సామాజిక బాధ్యత ఏమైంది? 10 రూపాయల వడ్డీ నువ్వు ఇస్తానా, నేను తీసుకోను, చట్ట ప్రకారం నేను 2 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటాను, నువ్వు 2 రూపాయల వడ్డీ అని నాకు ఇవ్వని తను కూడా చెప్పొచ్చు కదా. నీ సమస్యని వాళ్ళు ఎందుకు క్యాష్ చేసుకోవాలి? అందుకే నీకు అడ్వకేట్ కావాలి. కోర్టుకు వచ్చిన అడ్వకేటు అసలు నా క్లయింట్ డబ్బులే తీసుకోలేదు, నా క్లయింట్ ఏనాడు చెక్కుల మీద సంతకాలు పెట్టలేదు, ఆ చెక్కులు మేము ఇచ్చినవి కాదు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏదో చెప్పడానికి కాదు, 10 రూపాయలు వడ్డీ తీసుకోవడమే తప్పు అని నీ తరపున మాట్లాడతారు. అలానే ఆ భర్త వేరే అమ్మాయితో ఓయో రూమ్స్ లో దొరికిపోయినప్పుడు ఆ భార్య వచ్చి కొట్టేసింది. భార్య కొట్టచ్చు, తప్పలేదు, సమాజం కూడా కరెక్ట్ అనే చెప్తుంది. భర్త తరపున న్యాయవాది ఎందుకు అని అంటావే? భర్త తరపున న్యాయవాది ఎందుకు అంటే, భర్త చేసిన తప్పుకి మాత్రమే శిక్ష వేస్తే మేము కూడా సైలెంట్ గానే ఉంటాం. కానీ భర్త ఎలాగా తప్పు చేశాడు కదా అని చెప్పి 30 లక్షలు డిమాండ్ చేయడం, 50 లక్షలు డిమాండ్ చేయడం, నా జీవితం మొత్తం నీ వల్లే పోయింది, అసలు నా మొత్తం పరువు నష్టం అయిపోయిందని చెప్పి భర్తను ఏకంగా 1 కోటి రూపాయలు మీరు భరణాలు అడుగుతూ ఉంటే వాడు ఎక్కడికి పోవాలి? సో 100 రూపాయల తప్పుకి 80 రూపాయలు శిక్ష వేస్తే చాలు, 20 రూపాయలు క్షమించి వదిలేస్తే వాడు మారతాడనే ఒక మానవతా దృక్పథం. అది మన ఇండియన్ సాంప్రదాయం. కానీ మన ఇండియాలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, 100 రూపాయల తప్పుకి 1000 రూపాయల శిక్షని చూపించి దాన్ని కూడా మళ్ళీ డబ్బుతో కొనేసి 500 రూపాయల శిక్ష వేస్తున్నారు. చివరికి చిన్న తప్పుకి పెద్ద శిక్షలే పడుతున్నాయి కానీ చేసిన తప్పుకు తగిన శిక్ష మాత్రం అసలు పడట్లేదు. నిజంగా తప్పు చేసిన వాడికి చేసిన తప్పుకు మాత్రమే శిక్ష పడితే అసలు అడ్వకేట్లు నిజంగా అవసరం లేదు. కానీ 2 వైపులా అడ్వకేట్లు ఎందుకు ఉంటాడంటే కారణం ఇది. తప్పు చేసిన వాడి వైపున ఎవ్వరూ నిలబడరు, అందరూ గొప్పవాళ్లే, వాడు తప్ప. సో అతనికి ఒక అడ్వకేట్ కావాలి. ఎందుకో తెలుసా అంటే, తను చేసిన తప్పుకే శిక్షిస్తున్నారా, అతని యొక్క పరిస్థితిని మీరు ఒక బానిసత్వంగా తీసుకుని డబ్బులు డిమాండ్ చేస్తూనో, లేదంటే ఇంకా ఏవైనా కారణాలు చూపించేసో తన మీద ఇంకా ఎలిగేషన్స్ వేసేస్తే హ్యూమన్ రైట్స్ వైలేషన్ కదా. వేరే ఆమెతో ఉన్నాడు, అక్కడ వరకు తప్పే, దానికి శిక్ష ఏంటి? అది మాత్రమే వెయ్యాలి. కానీ నాకు విడాకులు ఇయ్యి, నాకు 50 లక్షలు ఇయ్యి, ఎందుకంటే నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావు. విడాకులు ఇవ్వాలి, నీకు భరణం ఇవ్వాలి, 50 లక్షలు ఇయ్యి, 1 కోటి రూపాయలు అని నువ్వు డిమాండ్లు చేయడం, వేరే వాళ్ళ చేత నీ అన్నతమ్ములతోనూ నువ్వు అతని మీద ఎన్నో ఫోన్ కాల్స్ చేపించి బెదిరించేసి ఇటువంటి కార్యక్రమాలకు నువ్వు పాల్పడతావు కాబట్టి అడ్వకేట్. సో తప్పు చేసినా సరే తన వైపు అడ్వకేట్ ఎందుకు నిలబడతాడు అంటే మాత్రం ఫైనల్ గా ఈ ప్రశ్నకు సమాధానం, చేసిన తప్పుకు మాత్రమే శిక్ష పడుతోందా ఇంకా ఎక్కువ పడుతోందా అని చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇద్దరు సైడ్ కూడా అడ్వకేట్ అనేది ముఖ్యం, ఖచ్చితంగా ముఖ్యం. సో 2 వైపులు అడ్వకేట్లు లేకపోతే ఏమవుతుంది అంటే, తప్పు చేసిన వాడికి ప్రతి వాడు కావాలని తప్పు చేయడు. కొంతమంది తప్పులో ఇరుక్కుంటారు. ఆ ఇరుక్కున్నప్పుడు వాడిని ఎలా బయటకు తీసుకురావాలి? నువ్వు తప్పు చేసావు, నీ వైపు మేము ఎవరం రాము అంటే ఎక్కడికి పోతాం? అందుకనే అడ్వకేట్ అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి కేసుని టేకప్ చేస్తారు. కారణం, మాకు తప్పులతో పని లేదు, నిజంగా తప్పు ఉంటే తప్పుకు తగ్గ శిక్ష పడాలి కోర్టులో, లేదంటే మేము సార్ దీనికి ఆ అమ్మాయిని తన అత్యాచారం చేశాడు, అత్యాచారం చేసినందుకు మీరు 20 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష ఎందుకు వెయ్యాలి? 14 సంవత్సరాలు వెయ్యండి. కారణం, ఇతను ఫస్ట్ టైం తప్పు చేశాడు, ఆ తప్పు కావాలని చేయలేదు, ఆ యొక్క కారణాల చేత ఆ తప్పు చేయాల్సి
వచ్చింది, ఆ కారణాలను అరికట్టగలిగితే ఈ తప్పు మళ్ళీ జరగదు. సో ఆ కారణాలను అరికట్టి తనకి మళ్ళీ జీవించే అవకాశం ఉంది కాబట్టి మీరు 20 ఏళ్ళు కాకుండా 14 ఏళ్ళు వేయండి, 10 ఏళ్ళు వేయండి అని చెప్పి మేము అడుగుతాం. కారణం మా బాధ్యత డబ్బులు తీసుకుని కేసుల్లోంచి నిందితులను తప్పించడం కాదు, తప్పుడు కేసులను వాదించేసి తప్పు చేసిన వాళ్ళు తప్పించడం అసలా కాదు, చేసిన తప్పుకు శిక్ష పడుతుందా లేదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు.